హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిమ్మల్ని ఈ రోజు మనం ఓఆర్‌పీని కంటిన్యూ చేయబోతున్నాం. సో మనం లాస్ట్ ఎపిసోడ్‌లో ఏం చూసామంటే దోగ్జా చనిపోయి ఉంటాడు కదా. ఇప్పుడు దోగ్జా మళ్ళీ రివైవ్ అవుతాడనమాట. 8 లైఫ్స్ అనేది యాక్టివేట్ చేసుకుంటాడు. దాంట్లో వచ్చేసి రిసరెక్ట్ అవుతుంది కదా తన బాడీ. ప్రతి 8 లైఫ్స్‌లో అంటే 8 లైఫ్స్‌లో 8 లైఫ్స్ ఉంటాయి కదా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎబిలిటీ ఉంటుందని ముందు చెప్పాను కదా. ఇప్పుడు ఉన్నదానికి ఎబిలిటీ ఏంటంటే ఇంటెలిజెన్స్ అనమాట. దాని తర్వాత ఇప్పుడు దోగ్జా థింకింగ్ గాని, తన బ్రెయిన్ వర్క్ చేసే ఫంక్షన్స్ గాని ఇవన్నీ కొంచెం ఫాస్ట్‌గా జరుగుతాయని చెప్పేసి నోటిఫికేషన్ వస్తుందనమాట. దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. అసలేంటి? ఈ ప్లేస్ ఏంటి? నేనెక్కడున్నాను? నేనెలా చనిపోయాను? అసలెందుకు చనిపోయాను? అని ఆలోచిస్తూ ఉంటాడు. తనుండే చుట్టుపక్కలంతా చూస్తే ఓన్లీ క్లౌడ్స్ మాత్రమే ఉంటాయన్నమాట. ఇంక తను ఆలోచిస్తూ ఉంటాడు. నేను థర్డ్ పర్సన్ వ్యూ పాయింట్‌ని యూజ్ చేసి మా కంపానియన్స్‌తో పారడైజ్‌లో మాట్లాడుతూ ఉన్నాను గదా! దాని తర్వాత ఏమైంది? హన్సింగ్ నా బాడీని చూసుకుంటూ ఉండింది గదా! అంటే తననే కాపలాగా పెట్టి పోయుంటాడు గదా! సో, నా బాడీని తను చూసుకుంటూ ఉంటుంది గదా! అయితే అయినా గూడా ఎవరు చంపారు? తను ఉన్నా గూడా నన్ను ఎవరైనా చంపగలిగారా అసలు? అసలేం జరిగింటుంది? అని జెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే ఎవరైనా ఖచ్చితంగా ఇది చేసుంటారంటే వాళ్ళు హన్సోయింగ్‌ని ఓడించే చేసుండాలి. లేకపోతే కొంపదీసి హన్సోయింగే చేసిందా ఏంటి అన్నట్టు ఇంక దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే వచ్చేసి దోగ్జాకి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఏ న్యూ అచీవ్‌మెంట్ అనేది రికార్డ్ అయిందంట. అది ఫిఫ్త్ ఫ్యాబుల్ లాగా రికార్డ్ అయిందనమాట. అదేంటంటే మిసయ్య హూ బేర్స్ షేమ్ అంట. సో, దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి నాకు వచ్చి వచ్చి ఇలాంటి ఫ్యాబులే రావాలా ఏంటి? ఇంత వియర్డ్ ఫ్యాబుల్ ఎందుకు నాకన్నట్లు ఆలోచిస్తూ ఉంటాడనమాట. అప్పుడే వెనకాల నుంచి "హే కిమ్ దోగ్జా నువ్వు రివైవ్ అయ్యావా?" అని చెప్పేసి వెనకాల నుంచి వస్తే హన్సోయింగ్ దోగ్జా అడుగుతాడు. "అసలు ఏమైంది? ఎందుకు నేను చనిపోయానని?" అప్పుడే హన్సోయింగ్ ఏం చెప్తున్నాడంటే మన మీదకి దాడి జరిగింది. అక్కడ చాలా మంది వచ్చారు. సడెన్‌గా వాళ్ళు అసలు నేను అనుకోను కూడా అనుకోలేదు. అంత సడెన్‌గా వచ్చేసారు. నేను చాలా ట్రై చేశాను నిన్ను కాపాడడానికి. కానీ ఏం చేయలేకపోయాను అని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా నిన్ను ఎత్తుకొని నేను ఇలా పరిగెత్తుకుంటూ వచ్చేసాను అని చెప్పేసి చెప్తూ ఉంటే, ఇంకా దోగ్జాకి నమ్మబుద్ధి కాదనమాట. అంటే హన్సోయింగ్‌ని చంపిందేమో అనే డౌట్‌తో తనొచ్చేసి లై డిటెక్షన్‌ని యాక్టివేట్ చేస్తాడు. చూస్తే తను చెప్పింది నిజమే అని వస్తుంది. హన్సోయింగ్ అంటుంది, "హే! కనీసం నన్ను ఆ మాత్రం కూడా నమ్మలేవా నువ్వు? నేనొకటి విషయం చెప్తే" అన్నట్లు హన్సోయింగ్ అడిగితే, అప్పుడే దోగ్జా అడుగుతాడు. "అవును మనల్ని చంపిన వాళ్ళని ఫేస్ చూసావా నువ్వు కనీసం" అని చెప్పేసి దోగ్జా అడుగుతాడనమాట. లేదు. జస్ట్ వాళ్ళు మాస్క్ ఏసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళని సరిగ్గా చూడలేకపోయాను. ఇంకా చెప్పాలంటే నేను వాళ్ళలో కొంతమందిని డిటెక్ట్ అట్రిబ్యూట్‌ని యూజ్ చేసి చూసాను. కానీ వాళ్ళలో నాకు ఎవ్వరే గాని తెలీదని చెప్పేసి చెప్తుందనమాట. దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. హన్సోయింగ్ ఒక ర్యాంక్ 20లో ఉంటుందనమాట ఈ డార్క్ క్యాసిల్‌లో. అలాంటి తనని కూడా ఇట్లా ఓడించి తనని దాటుకొని నన్నొచ్చి చంపారంటే ఖచ్చితంగా వాళ్ళకి కొంచెం పవర్ ఉండే ఉంటుందని చెప్పేసి దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా అంతే కాకోకుండా మమ్మల్ని ఇక్కడ బంధించగలిగేంత శక్తి గూడా వాళ్ళకుండాలా అని జెప్పేసి దోగ్జా అనుకుంటాడు. అప్పుడే ఇంకా ఏమైనా కనిపెట్టావా అని జోగ్జా అడిగితే అప్పుడే హన్‌జంగ్ చెప్తుందనమాట. అవును. ఇందాక నుంచి చూస్తున్నాను. ఎందుకు నాతో ఇలా మాట్లాడుతున్నావు? కొంచెం మాట్లాడొచ్చు గదా! ఇంతవరకు నువ్వు 3 రోజులయింది లేయలేక. 3 రోజుల నుంచి నేనిక్కడ తిరిగి, తిరిగి పెట్టినాను నీకోసం అంటే, ఏంటి 3 రోజులా అని దోగ్జా అడుగుతాడనమాట. అవును. 3 రోజులే. నువ్వు చనిపోయి 3 రోజులయింది. నీకది గూడా తెలీదా? అన్నట్టు ఇంగ హన్సోయింగ్ అంటే దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఏంటి? అవును. మర్చిపోయాను. 8 లైఫ్స్ అనేవి అట్రిబ్యూట్ ఉంటుంది గదా! అది మళ్ళా తిరిగి మనం అంటే లైఫ్ రాడానికి కూల్ డౌన్ పీరియడ్ అనేది ఉంటుంది. సో, నేనదెలా మర్చిపోయానబ్బా! అయితే 3 రోజులయిందా? నా కంపానియన్స్ ఎలా ఉన్నారు? అసలు వాళ్ళేం జేస్తున్నారో ఏమో! ఖచ్చితంగా నాకు తెలిసి వాళ్ళు నెక్స్ట్ సినారియోకి వెళ్ళిపోయుంటారేమో గదా! ఒకవేళ గాని నిజంగానే వాళ్ళు నెక్స్ట్ సినారియోకి వెళ్ళిపోయుంటే, నేననుకున్న ప్లాన్స్ అన్నీ నాశనం అయిపోతాయి. అంటే తను అనుకున్న గోల్స్ అన్నీ క్లియర్ చేయలేడన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే హన్సింగ్ మళ్ళీ అంటుంది. నాకర్థమే కావట్లేదు. ఎంత దూరం వెళ్ళినా గూడా ఇక్కడ క్లౌడ్స్ తప్ప నాకేం కనపడడం లేదు. ఇంకా వెతికి, వెతికి నాకు అలసిపోయాను నేను. అందుకే ఇంగ ఆపేసాను. ఇంగ విసుగొచ్చింది నాకని జెప్పేసి చెప్తూ ఉంటుందనమాట. అందుకేనా నీ క్లోన్స్ అందరిని అంతా అలా అంటే స్ప్రెడ్ చేసావన్నట్టు దోగ్జా అంటాడనమాట. హన్సింగ్ క్లోన్స్ ఉంటారు గదా! వాళ్ళు నలుగురుంటారక్కడ. వాళ్ళు ఎక్సర్‌సైజ్ చేస్తుంటారు. సో, దోగ్జా దాన్ని చూసి అడుగుతూ ఉంటాడనమాట. అప్పుడే ఇంగ హన్సింగ్ చెప్తూ ఉంటుంది. ఓహ్! దాని గురించా? అది జస్ట్ నా ట్రైనింగ్ మెథడ్‌లే. నేనలా చేశాననుకో నేను ఇట్లా ఎక్కువ మంది క్లోన్స్‌ని పంపించి ఎక్కువ ట్రైనింగ్ చేశాననుకో, నా బాడీ ట్రైనింగ్ మొత్తం నా బాడీకే చెందుతుంది అన్నట్టు చెప్తుందనమాట. అప్పుడే ఇంక దోగ్జా వచ్చేసి, "ఏంటి నువ్వు నరుటోనా ఏమన్నా?" అన్నట్లు అడిగితే, "ఓహ్! నరుటోనా? హా! వెల్ నాకు ఐడియా అయితే అక్కడి నుంచే వచ్చింది" అన్నట్లు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడే దోగ్జాకి ఒకటైతే అర్థమై ఉంటుంది. అసలు హన్సోయింగ్ ఉంటుంది గదా! తను ఇంత తొందరగా షార్ట్ టైమ్‌లో స్ట్రాంగ్‌గా ఎలా అవ్వగలుగుతుంది అనేసి ఇప్పుడు దోగ్జాకి ఒక జిస్ట్ అయితే వచ్చి ఉంటుందనమాట. అంటే తను ఇలా ఎక్కువ మందిని స్ప్రెడ్ చేసి వాళ్ళతో పవర్‌ని గెయిన్ చేసుకుంటుందని తనకిప్పుడు అర్థమై ఉంటుందనమాట. మొత్తానికి దోగ్జాకి అవతార్ స్కిల్ గురించి ముందుగా ఎక్కువ తెలిసుండదనమాట. ఎందుకంటే 'వేస్ ఆఫ్ సర్వైవల్‌లో' దాని గురించి అంత డీటెయిల్‌గా ఏం ఎక్స్‌ప్లెయిన్ చేసుండరు. కానీ ఇప్పుడు దోగ్జాకి దాని గురించి కొంచెం బానే అర్థమవుతూ ఉంటుందనమాట. దోగ్జా అడుగుతాడు.
అవును. నువ్వు ఈ స్కిల్‌ని ఇలా యూజ్ చేస్తే దీనికంటూ ఏం కన్‌స్ట్రెయింట్స్ ఏం లేవా? నువ్వు నీకు ఇష్టం వచ్చినన్ని క్లోన్స్‌ని క్రియేట్ చేయగలవా? అన్నట్టు దోక్చి అడుగుతాడనమాట. అంటే నీకు మానా ఎక్కువుంటే దానికి సంబంధించినంత వరకు ఎంతమందినైనా క్రియేట్ చేయగలవా? అన్నట్టు అడిగితే అప్పుడే హన్‌సెన్ చెప్తుంది. అలా ఎందుకు జరుగుతుంది? అంత కష్టం అది నీకు తెలీదసలు. ఏమంత ఈజీ అనుకున్నావా ఏంటి? దానికి ఖచ్చితంగా కన్‌స్ట్రెయింట్స్ అనేవి ఉన్నాయి. ఇంకా అంతే కాకోకుండా చెప్పాలంటే నేను ప్రతిసారి ఇలా స్కిల్‌ని యూజ్ చేస్తా గదా! ఒక క్లోన్‌ని క్రియేట్ చేయడానికి. అప్పుడు నా మెమోరీస్‌లో కొంచెం పార్ట్‌ని ఆ అవతార్‌కి ఇచ్చి తీరాలి నేను. సో, అలా అవతార్‌కి ఇచ్చినప్పుడు నా మెమోరీస్ అన్నీ అవతార్‌కి షిఫ్ట్ అయిపోతాయి. ఆ మెమరీ నాలో ఉండదు అని చెప్పేసి చెప్తూ ఉంటే దోగ్జా అడుగుతాడు. ఏంటి నీ మెమోరీస్ ఇస్తావా? ఒకవేళ ఆ అవతార్ చనిపోతే ఏమవుతుంది? అని చెప్పేసి దోగ్జా అడిగితే అప్పుడే హన్‌సెయింగ్ చెప్తుందనమాట. ఒకవేళ ఆ అవతార్ గాని నిజంగా చనిపోతే ఆ మెమోరీస్ ఇచ్చింటాను గదా! అవతార్‌కి. ఆ మెమోరీస్ అన్నీ గూడా ఆ అవతార్‌తోనే అంటే అంతమైపోతాయన్నమాట. నేను ఆ మెమోరీస్‌ని మళ్ళీ ఇంక చూడలేను అన్నట్టు చెప్తూ ఉంటుందనమాట. ఇంకా నువ్వేం పెద్ద వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదులే. ఎందుకంటే నేను అసలు అంత ఇంపార్టెంట్ మెమోరీస్ వాళ్ళకెందుకు ఇస్తాను చెప్పు. ఏంటో నాకు అవసరం లేని మెమోరీస్ మాత్రమే ఇస్తాను ఆ అవతార్స్‌కి. ఎందుకంటే నేను తనని ఐ మీన్ ఆ అవతార్స్ గాని నిజంగానే చనిపోయారనుకో, నాకు ఇంపార్టెంట్ ఉంటే మళ్ళీ ఆ మెమోరీస్ నాకు తిరిగి రాకపోతే ఇబ్బందవుతుంది గదా! అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అంతే కాకోకుండా కొన్ని సార్లు వచ్చేసి అవతార్స్ కంట్రోల్‌లో ఉండవనమాట. ఔట్ ఆఫ్ కంట్రోల్‌లో అయిపోతూ ఉంటాయి అని చెప్తుందా? అప్పుడే దోక్షి అడుగుతాడు. ఏంటి ఔట్ ఆఫ్ కంట్రోలా? అని అడిగితే అప్పుడే హన్‌సింగ్ చెప్తుందనమాట. ఒకసారి నేను ఒక అవతార్‌ని క్రియేట్ చేశాను. ఎప్పుడంటే స్టార్టింగ్‌లో ఒకసారి క్రియేట్ చేశానా, ఆ అవతార్‌కొచ్చేసి చాలా మెమోరీసే ఇచ్చాను నేను. కానీ అది అన్ని మెమోరీస్ ఇవ్వడం వల్ల అది కంట్రోల్‌లో ఉండలేకపోయిందనమాట. సో, దానివల్ల ఏం జరిగింది హన్‌సయింగ్ ఆ మెమోరీస్ అన్నిటిని తను తీసుకోలేకపోయిందనమాట. సో, ఆ అవతార్ ఏమైపోయిందో తెలీదనమాట. అప్పుడే దోగ్జి అడుగుతాడు. ఏంటి అలాంటిది సాధ్యమేనా అసలు? అయితే ఏంటి ఆ మెమోరీస్ అన్నీ ఏమైపోయాయంటే హన్‌సయింగ్ ఏమంటుందంటే, ఏమో నాకు కూడా తెలీదు. కానీ చూడు ఆ మెమోరీస్ లేకుండా నేను బానే ఉన్నాను గదా! సో, ఆ మెమోరీస్ అన్నీ నాకు తెలిసి మీనింగ్‌లెస్సే అయుంటాయిలే అని చెప్పేసి హన్‌సయింగ్ అంటూ ఉంటే దోగ్జి అడుగుతాడు. ఏంటి నిజంగా నువ్వు ఖచ్చితంగా బానే ఉన్నావా? అన్నట్టు అడుగుతాడు. హేయ్! నోరు మూసుకో ఫస్ట్ అదంతా పక్కన పెట్టు. నేను నీకు చెప్పడం మర్చిపోయాను. నువ్వు అలా పడుకొని ఉన్నావు గదా! చనిపోయిన తర్వాత. అప్పుడు కొన్ని కాన్వర్సేషన్స్ నిన్ను చూడ్డానికొచ్చాయి. నాకిప్పుడే గుర్తొచ్చిందని జెప్పేసి ఇంగ హన్‌సయింగ్ చెప్తూ ఉంటుందనమాట. ఆ కాన్వర్సేషన్స్ వచ్చిన వాళ్ళల్లో వాళ్ళు కొంతమంది నెబులాలకి సంబంధించిన వాళ్ళు. ఎవరబ్బా వాళ్ళు? వేదాస్ ఇంకా టామ్నానా సంథింగ్ అదే అనుకుంటా. వాళ్ళేందో కొంచెం నాకర్థం కాలేదు. ఏదో యాంబిగ్యూయస్‌గా అంటే వేగ్‌గా సరిగ్గా చెప్పలేదు. ఏందో చెప్పారబ్బా! నువ్వేదో కరెక్ట్‌గా డెసిషన్ తీసుకోవాలి అన్నట్లు ఏదో చెప్పారు అని చెప్పేసి చెప్తూ ఉంటుందనమాట. ఆ! ఇంకొక విషయం. అంతే కాకోకుండా ఇంకా ఎవరో ఏదో స్ట్రేంజ్‌గా ఏదో గోరియో వారియర్ అన్నట్లు ఇంగ ఏదో ఒక వ్యక్తి వచ్చాడు అని చెప్తే, "ఏంటి గోరియో వారియరా?" అని చెప్పేసి ఇంగా దోగ్జా ఆశ్చర్యపోతాడనమాట. హన్‌సింగ్ చెప్తుందనమాట. అవును తను జస్టు ఏం పర్టిక్యులర్‌గా ఇది అన్నట్లు ఏం చెప్పలేదు. తను జస్ట్ వచ్చాడు. నిన్ను అలానే నీ డెడ్ బాడీని అలానే చూసాడు ఒక నిమిషము. చూసిన తర్వాత వెళ్ళిపోయాడు అని చెప్తుందా? దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. ఒకవేళ తను చెప్తుంది గోరియో వారియరే అయితే కొంపదీసి అదేమైనా షోగ్జంగ్‌యా అని ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఓహ్! ఒక్క నిమిషం ఆగు. కాన్స్టలేషన్స్ డైరెక్ట్‌గా వచ్చాయా ఇక్కడికి? ఇన్‌కార్నేషన్ రూపంలో గాదు డైరెక్ట్‌గా వచ్చాయా అన్నట్టు అడిగితే హన్‌సయింగ్ ఏమో చెప్తుందనమాట. అవును వాళ్ళు సింబాలిక్ ఫార్మ్‌లో వచ్చారిక్కడికి. ఏమైంది అన్నట్లు అడిగితే అప్పుడే దోగ్జా చెప్తాడనమాట. హా! నీకు దాంట్లో ఏం అర్థం కాలేదా? అలా రావడంలో ఏముందో అనేది? ఇంకా అర్థం కాలేదా నీకసలు? ఒకవేళ వాళ్ళు ఇక్కడికి సింబాలిక్ ఫార్మ్‌లో వచ్చినట్లే అయితే, ఒక కాన్వర్సేషన్ ఒక ప్లాజిబిలిటీని దాటి సినారియో ఉంటుంది గదా! ఏరియాలోకి రాదనమాట అలా సింబాలిక్ ఫార్మ్‌లో. సో, వాళ్ళిక్కడికొచ్చారంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈ ప్లేస్ ఏదో నాకిప్పుడు అర్థమైంది అని జెప్పేసి దోగ్జా అంటాడు. ఇదొచ్చేసి 8 గేట్ ఫార్మేషన్ అనమాట. సో, ఈ మెథడ్ వచ్చేసి కామన్‌గా కాన్వర్సేషన్స్ యూజ్ చేస్తారనమాట. ఎవరైతే 5 ఎలిమెంట్స్, 4 సింబల్స్ అండ్ 3 టాలెంట్స్ ఉన్న ప్రిన్సిపల్స్‌ని మాస్టర్స్ చేసుంటారో, సో, అలాంటి కాన్వర్సేషన్స్ మాత్రమే యూజ్ చేయగలరు ఈ మెథడ్‌ని. అంతే కాకోకుండా ఇంత పెద్ద ఫార్మేషన్‌ని యూజ్ చేయగలిగే బీయింగ్ కొరియన్ పెనిన్సులాలో ఒక్కరే ఉన్నారని చెప్పేసి అప్పుడే దోగ్జా ఏమంటాడంటే, "ఇంక నువ్వు బయటికి రావచ్చు గదా!" అన్నట్టు ఇంక దోగ్జా అంటాడనమాట. అప్పుడే చూస్తాం ఆ క్లౌడ్స్ నుంచి ఒక వ్యక్తి అయితే బయటికొస్తున్నాడనమాట. ఏంటి అసలు నీలాంటి కాన్వర్సేషన్‌ని ఇలా డిసీవ్ చేయడం ఇంత ఇంపాసిబులే కదా! అని చెప్పేసి ఒక ఆవిడ బయటకొస్తుంది. ఆవిడని చూస్తే మనకు అర్థమవుతుంది. ఆవిడ ఎవరంటే వాండర్స్ ఉంటది గదా! రూలర్ ఆఫ్ వాండర్స్. తనతో పాటు ఉండే వ్యక్తి అనమాట ఈ వ్యక్తి వచ్చేసి. ఏంటి మళ్ళీ కలిసామా అన్నట్టు ఇంక కిమ్ దోక్-జాన్ చూసి అంటే కిమ్ దోక్-జా వచ్చేసి, "హా! నేను అనుకున్న రీయూనియన్ అయితే ఇది కాదులే" అన్నట్టు అంటాడనమాట. అయితే మొత్తానికి కిందోజాకి అసలు తనని ఎవరు చంపారో అర్థమైపోయి ఉంటుందన్నమాట. జోసియన్స్ ఫస్ట్ షామన్ అనే కాన్స్టిట్యూషన్ వచ్చేసి దోగ్జాన్ చూసి నవ్వుతూ ఉంటుంది. అప్పుడే ఇంక తను చెప్తుందన్నమాట. ఆవిడ ఏం చెప్తుందంటే రూలర్ నీ కోసం ఎదురు చూస్తుంది అని చెప్తుందన్నమాట.
అప్పుడే ఇంకొక సైడ్ చూస్తే గాంగ్‌పిల్ వచ్చేసి ఇక్కడ ఫైట్ చేస్తూ ఉంటాడనమాట. తను ఒంటరిగా ఇక్కడ ఉన్న వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. తను ఆలోచిస్తూ ఉంటాడనమాట. వాళ్ళు నన్ను మళ్ళీ మర్చిపోయినట్టున్నారు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. గాంగ్‌పిల్‌తోకొచ్చేసి తనకి ఆల్రెడీ తన డిఫెన్స్ అనేది గేమ్ స్టార్ట్ చేసుంటాడు గదా! తను చాలా కోల్పోయి ఉంటాడు మేనానొచ్చేసి. నా దగ్గర ఇంతకు మించి మేనా లేదు. ఇక్కడే నేను చనిపోతానేమో అన్నట్లు తను అనుకుంటాడనమాట. అప్పుడే తనకి హెల్ప్ చేయడానికి వచ్చేసి ఒక వ్యక్తి వస్తాడు. అదెవడంటే యూజిన్ క్యూక్ అనమాట. ఇంకా అక్కడ ఏం జరుగుతుందో మనకి ఇప్పుడైతే చూపించరు. తర్వాత మళ్ళీ దోగ్జా వైపు చూస్తూ ఉంటాం. దోగ్జా వచ్చేసి ఆవిడని ఫాలో చేసుకుంటూ వెళ్తారనమాట వీళ్ళు. అప్పుడే ఇంగ హన్సింగ్ అంటూ ఉంటుంది. హే! ఆలోచిస్తుంటే నువ్వు రూలర్ ఆఫ్ వాండర్స్‌తో కొంచెం మీ ఇద్దరికి పరిచయం ఉన్నట్టుంది గదా! అసలు మీ ఇద్దరికి రిలేషన్‌షిప్ ఏంటి? మీ ఇద్దరికి ఒకరికొకరు ఎలా తెలుసు అని చెప్పేసి అడుగుతూ ఉంటుందనమాట. దోగ్జా ఏం చెప్తాడంటే, అసలు ఈ వరల్డ్‌లోనే మోస్ట్ కాంప్లికేటెడ్ రిలేషన్‌షిప్‌లే మాది అన్నట్టు చెప్తే, అప్పుడే ఇంగ హన్సింగ్ అడుగుతూ ఉంటుందనమాట. ఏంటి ఖచ్చితంగా చెప్పు. ఎందుకలా చేస్తున్నావు? ఏదో చెప్పు. ఏమన్నా నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండా అన్నట్లు అడుగుతుందా? అప్పుడే దోగ్జా వచ్చేసి మా అమ్మ అని చెప్తాదనమాట. అంటే ఇంగ ఆ విషయం వినగానే హన్సింగ్ చాలా షాక్ అయిపోతుందనమాట. ఏంటి? నిజంగానా? అన్నట్లు ఇంగ అడుగుతూ ఉంటే అప్పుడే ముందర ఒక ఆవిడ ఉంటుంది గదా! ఆవిడేం చెప్తుందంటే, నేను వెళ్ళే ఫుట్ స్టెప్స్‌ని ఫాలో అవ్వండి. ఎందుకంటే మీరు దాన్ని దాటితే ఇక్కడ వేరే దారేం లేదు కదా! మొత్తం అంతా క్లౌడ్సే గదా! తప్పిపోతారన్నట్టు చెప్తుందనమాట. అప్పుడే అవును ఇంతకీ నువ్వు మా అమ్మకి ఎందుకు హెల్ప్ చేస్తున్నావు? అని చెప్పేసి దోగ్జా అయితే ఆవిడని అడుగుతాడనమాట. ఎందుకంటే ఇంత అంటే నీలాంటి ఇన్‌కార్నేషను, నీ అంత క్యాలిబర్ ఉన్న ఇన్‌కార్నేషను మా అమ్మని ఫాలో చేయడంలో అర్థమే లేదు. ఎందుకంటే నీ కాన్స్టిట్యూషన్ జోసియన్స్ ఫస్ట్ షామన్ చాలా ఐ మీన్ అంటే చాలా మంచి స్టిగ్మా ఉన్న కాన్స్టిట్యూషన్ గదా! సో, నువ్వు అసలు ఇంకా ఆలోచిస్తే నువ్వే రూలర్ అయిపోవచ్చు. అలాంటి దానివి నువ్వు రూలర్‌కి సపోర్టింగ్‌గా ఎందుకున్నావు అని చెప్పేసి దోగ్జా అడుగుతాడనమాట. ఏంటి నా స్పాన్సర్ ఎవరో గూడా నీకు తెలుసా అన్నట్టు ఆవిడ అడిగితే దోగ్జా ఏమంటాడంటే, "హా! నిజం చెప్పాలంటే పిన్ పాయింట్ చేసి కొరియాలో ఇలాంటి అంటే ఇంతగా 8 గేట్ ఫార్మేషన్ చేసేంతగా ఉన్న కాన్స్టిట్యూషన్ ఎవరంటే ఈజీగా కనుక్కోవచ్చులే. సో, అది పక్కన పెట్టు. మెయిన్ నాకిది చెప్పు. ఏంటి మా అమ్మ నీకేమన్నా వీక్‌నెస్ ఉంటే దాన్ని కనిపెట్టిందా? నిన్నేమైనా బ్లాక్‌మెయిల్ చేస్తుందా? నాకు హానెస్ట్‌గా చెప్పు. ఒకవేళ నాకు కుదిరితే నేను నీకు హెల్ప్ చేస్తానని" చెప్పేసి దోగ్జా చెప్తూ ఉంటాడు. అప్పుడే ఆవిడ ఏం చెప్తుందంటే ఆవిడ ఐ మీన్ దోగ్జా వాళ్ళమ్మ ఈవిడ కూతుర్ని కాపాడి ఉంటుందనమాట. ఆ విషయం చెప్తుందనమాట. అప్పుడే దోగ్జాకి ఒక్కడైతే అర్థమైపోయి ఉంటుంది అసలు. ఏంటి కైండ్‌నెస్‌ని రీపే చేయడానికి ఇదంతా చేస్తున్నావా? నీ కూతుర్ని కాపాడిందని ఇదంతా చేస్తున్నావా? చూస్తుంటే నువ్వు చాలా లాయల్‌గా ఉన్నట్టున్నావే అన్నట్టు దోగ్జా అంటాడు. ఏంటి సర్కాస్టిక్‌గా మాట్లాడుతున్నావా? అన్నట్టు ఆవిడ అడిగితే అప్పుడే దోగ్జా వచ్చేసి హా! ఆలోచిస్తుంటే సేవింగ్ ద లైఫ్. అసలు నాకు తెలిసి ఆ అమ్మాయిని లైఫ్ కాపాడడం అనేది చాలా ఇంటెన్షనల్ ఏమో అన్నట్టు దోగ్జా అంటాడనమాట. ఇంటెన్షనలా అని ఆవిడ అడిగితే అప్పుడే దోగ్జా అంటాడు. ఏంటి మా అమ్మని చూస్తుంటే నీకు కొంచెం స్ట్రేంజ్‌గా అనిపించట్లేదా? ఇక్కడ ఇంత వరల్డ్ ఈ వరల్డ్ చాలా మారిపోయింది గదా! ఇలాంటి వరల్డ్‌లో కూడా ఇంత తొందరగా ఎలా మా అమ్మ అడాప్ట్ చేసుకోగలిగిందో నీకు అర్థం కావడం లేదా? ఎవరే గాని అంత తొందరగా ఇంపాసిబుల్ అది అడాప్ట్ చేసుకోవడం. కానీ తను ఎందుకు అంత తొందరగా అడాప్ట్ చేసుకోగలిగింది అన్నట్టు దోగ్జా అంటూ ఉంటే ఆవిడ అడుగుతుందనమాట. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పేసి. ఇంకా సీన్ కట్ చేస్తే మళ్ళీ దోగ్జా అక్కడ ఒక ఇంటి ముందరకు వచ్చింటాడనమాట. రింగ్ చేస్తాడు డోర్ బెల్ వచ్చేసి. దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ రింగ్ టోన్, ఈ సౌండ్ ఆఫ్ బెల్ ఇంకా ఈ బయటంతా చూస్తుంటాడు కదా! ఇదంతా చూసి నేను చాలా కాలమైంది. ఈ ఫెమిలియర్ హౌస్, ఈ ఫెమిలియర్ వాయిస్, ఈ డోర్ వెనకాల ఉండే ఆవిడ ఇదంతా చూస్తుంటే అన్నట్టు దోగ్జా అనుకుంటాడు. అప్పుడే లోపలికి రావచ్చు అని చెప్పేసి పిలుస్తే దోగ్జా డోర్ తీసి లోపలికెళ్తాడనమాట. లోపలికెళ్ళిన తర్వాత ఇంటీరియర్ అంతా దోగ్జా గమనించిన తర్వాత మనకర్థమైపోతుంది. అదొచ్చేసి దోగ్జా వాళ్ళ ఇల్లనమాట ఇంతకుముందు. సో, అక్కడ వాళ్ళమ్మ వచ్చేసి సోఫాలో కూర్చొని ఉంటుందనమాట. దోగ్జా అక్కడికెళ్తాడా? హా! ఈ ప్లేస్ చాలా హారిబుల్‌గా ఉంది అని చెప్పేసి దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. దోగ్జాది ఫోర్త్ వాల్ వచ్చేసి షేక్ అయిపోతూ ఉంటుందనమాట. అప్పుడే వాళ్ళమ్మ అంటూ ఉంటుంది. "చూస్తుంటే నీకు చాలా టైమే పట్టినట్టుంది. నేను చాలా సేపటి నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాను" అని చెప్పేసి అంటే దోగ్జా అడుగుతాడు. "అవును ఇంతకీ నిర్వాణ నిన్ను చంపిందనుకున్నానే. కానీ నువ్వేంటి ఇంకా బతికే ఉన్నావు. ఎలా బతికున్నావు?" అని చెప్పేసి దోగ్జా అడిగితే వాళ్ళమ్మ ఏం చెప్తుందంటే ఏంటి మీ అమ్మని నువ్వు అంటున్నావు. ఏంటి ఇదేమన్నా మాన్హా అనుకున్నావా? నీకీ ఏమన్నా ఈ ఏజ్‌లో గూడా రెబెలియస్ ఫేజ్‌లో ఉన్నావా? 28 ఇయర్స్‌లో గూడా అన్నట్టు అంటుందనమాట. అప్పుడే దోగ్జా అడుగుతాడు. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. అప్పుడే తనొచ్చేసి చెప్తూ ఉంటుందనమాట. నిజం చెప్పాలంటే అలాంటి వాళ్ళని అంత ఈజీగా ఫూల్ చేయడం ఈజీ నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నా దగ్గర చాలా ఇన్ఫర్మేషనే ఉంది ఫ్యూచర్ గురించి అన్నట్లు అంటూ ఉంటుందనమాట. అప్పుడే దోగ్జా అడుగుతాడనమాట. "హా! నువ్వు బతికే ఉంటే నా ఫ్యూనరల్ కన్నా వచ్చేసి ఉండాల్సింది గదా! నా కోసం వాళ్ళందరూ ఫ్యూనరల్ గూడా పెట్టారు గదా!" అన్నట్టు దోగ్జా అంటాడు. అప్పుడే ఆవిడేమంటుందంటే, "నా కొడుకుని నా కళ్ళ ముందరే అలా పాతిపెడుతుంటే చూస్తే నా గుండె కొంచెం తలుక్కుపోతుందన్నట్టు చెప్తుందనమాట. దోగ్జా అడుగుతాడనమాట. "సో, అందుకేనా నీ
మనుషుల్ని పంపించి నన్ను చంపించావు ఈసారి అని చెప్పేసి ఇంక అంటూ ఉంటే అప్పుడే ఇంకా దోగ్జా వాళ్ళమ్మ అంటుందన్నమాట. చూస్తుంటే నీకు చాలా మంచి కంపానియన్సే ఉన్నట్టున్నారు. ప్రతి ఒక్కరు నువ్వు చనిపోగానే ఏడుస్తూనే ఉన్నారు. ఒకటేమైనా నువ్వు రివైవ్ అవుతావని కూడా వాళ్ళకి తెలియదేమో అన్నట్లు అంటూ ఉంటే దోగ్జా అంటాడు అసలు నువ్వు నన్ను ఎందుకు చంపావు అనేసి. అప్పుడే వాళ్ళమ్మ ఏమంటుందంటే ద ఇన్కార్నేషన్ కిమ్ దోగ్జా విల్ బి కిల్డ్ బై ద వన్ హీ లవ్స్ ద మోస్ట్ అని చెప్తుందనమాట. అది వినగానే అసలు తినకెలా తెలుసు అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే వాళ్ళమ్మ చెప్తుంది యూసంగా నా దగ్గరకు వచ్చి నిన్ను కాపాడమని చెప్పేసి బతిమాలింది. సో ఇంకా ఆలోచిస్తే ఈసారి నువ్వు ఇంకా వేరే ఆవిడతో వచ్చినట్టున్నావే, ముందు వచ్చిన యూసంగాతో రాలేదే అన్నట్టు ఇంకా తను అంటూ ఉంటుందన్నమాట. నిజం చెప్పాలంటే నాకు యూసంగానే కొంచెం ఎక్కువ ఇష్టం అని చెప్పేసి చెప్తూ ఉంటే దోగ్జా అంటాడు ఇదంతా యాక్షన్ చేయడం ఆపేసే ఫస్ట్. నువ్వు మాట్లాడేది నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. అసలు నువ్వు నన్ను ఎందుకు చంపావు? నువ్వు నన్ను కాపాడమని కదా నేను సంగా అడిగింది. అలాంటి దానివి నువ్వు నన్ను ఎందుకు చంపావు అన్నట్టు అంటూ ఉంటే అప్పుడే వాళ్ళమ్మ చెప్తుందనమాట. ఏంటి ప్రాపసీకి చెప్పుకోవాలి థ్యాంక్స్ అంతా. ఎందుకంటే ప్రాపసీ నువ్వు ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతావో వాళ్ళు నేను చంపుతారని చెప్పింది కదా. అందుకే నేను అలా చేశాను. ఏం నేను తప్పుగా చేశానా అని చెప్పేసి వాళ్ళమ్మ అడుగుతూ ఉంటే దోగ్జాకి అర్థం కాదు అసలు ఏం మాట్లాడుతుందో తినని. ఏంటి తనేమన్నా కొంపదీసి నేను తననే ఎక్కువ ఇష్టపడుతున్నాను అనుకుంటుందా అన్నట్టు దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళమ్మ చెప్తుందనమాట కిమ్ దోగ్జా నువ్వు ఎక్కువ ఎవరినైతే ఇష్టపడతావో వాళ్ళ చేతిలో చంపబడతావు కదా. సో నేను దాని ప్రకారమే నిన్ను చంపాను అని చెప్పేసి తను చెప్తుందనమాట. ఒక ప్రాపసీని నేను అంటే దాన్ని కరెక్ట్ అకార్డింగ్ గా చేయడానికి ట్రై చేశానని చెప్తే దోగ్జాకి ఇంకా నవ్వు వస్తుందన్నమాట. అసలు ఏంటి కొంపదీసి నేను నిన్ను ఎక్కువగా ఇష్టపడుతున్నాను అనుకుంటున్నావా ఏంటి? అసలు నువ్వు అలా అనుకున్నట్లే అయితే నువ్వు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోయావు. ఎందుకంటే అది నిజం కాదు. ఎందుకంటే ఇప్పటికి కూడా దోగ్జాకొచ్చేసి ఆ నోటిఫికేషన్ అయితే తన ముందరే ఉంటుందన్నమాట. ఏ సర్టైన్ హ్యూజ్ ఫేట్ ఈస్ హోపింగ్ ఫర్ యువర్ అష్యూర్డ్ డెత్ అనేసి. ఇంకా దోగ్జా చెప్తాడనమాట. నాకు ఇంకా ఇప్పటికీ ఆ మెసేజ్ అయితే వస్తూనే ఉంది ఫేక్ మెసేజ్. కాబట్టి నీకు కొంచెమన్నా అసలు ఐడియా ఉంటే నేను ఎక్కువ ఇష్టపడే వ్యక్తి నువ్వు మాత్రం కాదు అని చెప్పేసి దోగ్జా చెప్తాడనమాట. అప్పుడే ఇంకా దోగ్జా వాళ్ళమ్మ ఒక్క క్షణం సైలెంట్గా ఉండి అప్పుడు చెప్తుందనమాట నేను అనుకున్నట్లే జరిగింది. కానీ ఎందుకో నాకు ఒక్కసారి టెస్ట్ చేయాలనిపించింది. ఒక్కసారైనా నీ ఫేట్ అనేది నా చేతుల్లో అంతమవుతుందేమో అని నాకు అనిపించింది అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. అయినా ఏమైతుందిలే నిన్ను ఒకసారి చంపితే ఏమైపోతుంది, నీకు ఆల్రెడీ 8 లైఫ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళమ్మ అంటూ ఉంటుంది. అప్పుడే దోగ్జా మళ్ళీ అంటాడనమాట ఇది ఎంత నువ్వు నా కోసం చేస్తున్నట్టు బిహేవ్ చేయొద్దు, అలా మాట్లాడదు అసలు అని చెప్పి చెప్తూ ఉంటే అప్పుడే వాళ్ళమ్మ అంటుందన్నమాట కిమ్ దోగ్జా ఐ లవ్ యూ. అసలు ఈ ప్రపంచంలో అందరికంటే నేను నిన్నే ఎక్కువ ప్రేమిస్తాను అని చెప్పేసి వాళ్ళమ్మ చెప్తుంది. అసలు ఇంకా వాళ్ళమ్మ చెప్పిన తర్వాత దోగ్జా ఫేస్ అసలు చాలా ఏదో ఒక రకమైన కోపంగా పెట్టినట్లు చూపిస్తారనమాట. మనం దోగ్జా చిన్నప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చూస్తాం అనమాట. అక్కడ ఒక నైఫ్ అయితే పడి ఉంటుంది, అంతా బ్లడ్ అంతా ఉంటుందన్నమాట. అప్పుడు వాళ్ళమ్మ వచ్చేసి దోగ్జా ఫేస్ ని పట్టుకొని చెప్తూ ఉంటుంది దోగ్జా ఇప్పటి నుంచి నువ్వు ప్రతి దాన్ని మళ్ళీ చదవాలి అని చెప్పేసి చెప్తుందనమాట. మీ నాన్న చావడంలో అసలు తప్పే లేదు. మీ నాన్న చేసిన పనులన్నీ తప్పు పనులు. సో అందుకే తను చావడంలో ఎటువంటి తప్పు లేదు. ఇది మనం చేసిందంతా కేవలం సెల్ఫ్ డిఫెన్స్ అన్నట్లు చెప్తూ ఉంటుంది అనమాట. ఇది నీకు అర్థమైందా అని దోగ్జా వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది. అక్కడ చూస్తాం దోగ్జా వాళ్ళ నాన్న వచ్చేసి పడిపోయి ఉంటాడు అనమాట, చనిపోయి ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ ప్రెసెంట్ లో చూస్తే దోగ్జా వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది అనమాట దోగ్జా ఈ ప్రపంచంలో అందరికంటే నాకు నువ్వంటేనే ఎక్కువ ఇష్టం, నాకంటే కూడా నాకు నువ్వంటేనే ఎక్కువ ఇష్టం అని చెప్తుందనమాట. దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు రీడింగ్ అగైన్ మళ్ళీ మళ్ళీ చదవాలి అని చెప్పింది వాళ్ళ అమ్మనే అనమాట తనకి. ఇంకా దోగ్జా మనసులో అనుకుంటూ ఉంటాడు వాళ్ళ అమ్మ మాటలు విన్న తర్వాత అసలు తను ఏమనుకుంటుంది, జస్ట్ తను ఇలా మాటలు చెప్పినంత మాత్రాన నేను నమ్ముతాను అనుకుంటుందా? అసలు ఆ మాటలలో ఎంత మాత్రం నిజం ఉంది? అసలు దాన్ని నేను నమ్మచ్చా? అయినా ఏంటి తను ఇలా అడగగానే నేను తనని క్షమిస్తాననుకుందా ఏంటి అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. అసలు తను ఇంతకాలం తర్వాత ఇప్పుడు చెప్పడం ఏంటి ఈ వర్డ్స్ అన్ని అన్నట్లు అనుకుంటూ ఉంటాడు. అంటే దోగ్జా వాళ్ళమ్మ జైలుకి వెళ్ళిన తర్వాత నుంచి దోగ్జా వాళ్ళమ్మ తనతో ఏ మాత్రం ఒక్క మాట కూడా చెప్పలేదు అనమాట. సో అప్పుడంతా చెప్పండి ఇప్పుడు ఎందుకు చెప్తుందని చెప్పేసి దోగ్జా అనుకుంటాడు. దోగ్జా వాళ్ళమ్మ తనని ఇష్టపడుతుందని చెప్తుంది కదా, దోగ్జా అంటేనే వాళ్ళమ్మకి ఎక్కువ ఇష్టమని. దోగ్జా అనుకుంటాడు ఒకవేళ నేను లై డిటెక్షన్ యూజ్ చేయొచ్చా, కానీ ఒకవేళ నేను చేసిన తర్వాత అది నిజం అని తెలిస్తే అప్పుడు నేను ఏం చేయాలి, కానీ ఒకవేళ అది నిజం కాకపోతే అది అబద్ధమైతే అప్పుడేం చేయాలి అన్నట్టు దోగ్జా అనుకుంటాడు. కానీ ఇదంతటికి ఇప్పుడు సమయం లేదు, నువ్వు చాలా లేట్ చేసావని వాళ్ళమ్మకి చెప్తాడనమాట. వాళ్ళమ్మ నాకు తెలుసు అని చెప్తే దోగ్జా అడుగుతాడు అంతగా నీకు తెలిసినప్పుడు మళ్ళీ ఎందుకు ఇప్పుడు చెప్తున్నావు ఇవన్నీ అని అడిగితే అప్పుడు దోగ్జా వాళ్ళమ్మ ఏమంటుందంటే ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఎప్పుడే కానీ నీకు ఆ మాటలు చెప్పినట్టు నాకు గుర్తులేదు, అందుకే ఇప్పుడైనా కనీసం చెప్దామని అనుకుంటున్నాను అన్నట్టుగా అంటుందన్నమాట. ఎందుకంటే ఒకరు చెప్పకపోతే ఇంకొకరికి అర్థం కాదు కదా వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో అని వాళ్ళమ్మ చెప్తుంది. అప్పుడు దోగ్జా అంటాడు
అయితే ఇంతవరకు ఎందుకు ఇన్ని సార్లు నేను నిన్ను కలవడానికి వచ్చాను కదా! అప్పుడు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? అసలు నువ్వు ఇంత సెల్ఫిష్‌గా ఎందుకు ఎలా ఉండగలుగుతున్నావు? అని చెప్పేసి దోక్ష అడుగుతాడనమాట. అసలు ఇంతకాలం నాతో ఎందుకు మాట్లాడలేదు నువ్వు? అంతే కాకుండా నువ్వు ఇంతవరకు ఆ స్టోరీ రాసావు కదా! అది ఎందుకు రాసావో కూడా నాకు చెప్పలేదన్నట్టు దోక్ష అడుగుతాడు. ఆ స్టోరీ ఏంటంటే 'మెమోర్ ఆఫ్ ది అండర్‌గ్రౌండ్ కిల్లర్' అనమాట. అది వాళ్ళమ్మ బుక్ రాసుంటుంది కదా! ముందు చెప్పాను కదా! ఆ బుక్ గురించి మాట్లాడుతూ ఉంటాడు దోక్ష వచ్చేసి. దోగ్జా వాళ్ళమ్మ ఆ బుక్ రాసిన తర్వాత దోగ్జా జీవితం నాశనం అయిపోయిందని దోగ్జా చెప్తూ ఉంటాడనమాట. ఎప్పుడు దోగ్జా స్కూల్‌కెళ్ళినా గూడా ఎవరైనా దోగ్జాని చూసిన తర్వాత ఎప్పుడు వాళ్ళందరూ ఆ బుక్ గురించి మాట్లాడుతూ ఉంటారనమాట. అంటే తను ఒక హంతకురాలి కొడుకు అని చెప్పేసి అందరూ దోగ్జాని పాయింట్ ఔట్ చేసేవాళ్ళు. అంతే కాకుండా తను ఒకవేళ స్కూల్ చేంజ్ చేసినా కూడా దోగ్జాకి ఆ పరిస్థితి మాత్రం తప్పేది కాదనమాట. ఎక్కడికెళ్ళినా దోగ్జాని అందరూ అలానే చూసేవాళ్ళనమాట. ఎప్పుడు దోగ్జాకి ఒక మార్క్ అనేది ఉండిపోయిందనమాట. సన్ ఆఫ్ ది మర్డరర్ అనేసి. ఇంక దోగ్జా ఆ షాడో నుంచి అయితే బయటికి రాలేకపోతాడు. దోగ్జాకి చాలా కోపం వస్తుందనమాట. అసలు మీరు ఒక్క మాట జస్ట్ ఒక్క మాటైనా నాకు చెప్పింటే అన్నట్లు ఇంక దోగ్జా అంటూ ఉంటాడు. తను ఏం ఆలోచిస్తాడంటే వాళ్ళమ్మ ఆ జైలుకెళ్ళిన తర్వాత దోగ్జాకి కొంచెమన్నా ఎంకరేజ్‌మెంట్ ఇచ్చింటే, "నువ్వు ఇక్కడ ఉండేదంతా నువ్వు సహించగలవు. నువ్వు ఈ ప్రపంచంలో బాగా జీవించగలవు" అనే ఒక్క మాటన్నా ఎంకరేజ్ చేసుంటే, నేను కొంచెమన్నా తట్టుకోగలనేమో. కానీ అసలు ఈ జీవితం అనేది ఇంతవరకు నాకు ఇలా నా జీవితం ఇలా మారడానికి కారణం మా అమ్మనే. ఒక్క ఎంకరేజ్‌మెంట్ వర్డ్ కూడా ఇవ్వలేదు. అసలు నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు నాకు తోడుగా. ఒకవేళ తను నా స్టోరీని అంటే ఆ బుక్ ఉంటుంది కదా! ఆ బుక్ 'దోగ్జా స్టోరీనే' అని దోగ్జా అంటున్నాడనమాట. ఆ స్టోరీని తను డబ్బు కోసం అమ్మినా గూడా అట్‌లీస్ట్ తను నా దగ్గరకొచ్చి ఒక మాట నాకు చెప్పింటే, తను నాకు సపోర్ట్ చేస్తుంది అని నాకు చెప్పింటే, నేను ఇలా ఉండేవాడిని కాదేమో అని దోగ్జా అనుకుంటాడు. వాళ్ళమ్మ ఇంతవరకు తనకి సపోర్ట్ చేయలేదని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఫోర్త్ వాల్ వచ్చేసి వైలెంట్‌గా షేక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే దోగ్జా వాళ్ళమ్మ ఏమంటుందంటే, "నేను నీకు ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను" అని చెప్తుంది. ఏంటి నిజమా? అదేంటి? "నువ్వు మా నాన్నని చంపినా నిజమా?" అనేసి ఇంక అడుగుతాడనమాట. అప్పుడే వాళ్ళమ్మ అంటుంది, "నీకు కూడా తెలుసు. అది నిజమైన స్టోరీ కాదు" అని చెప్పేసి వాళ్ళమ్మ అంటే, "లేదు నాకు బాగా తెలుసు. అదే నిజం" అని చెప్పేసి దోగ్జా వచ్చేసి సెల్ఫ్ రేషనలైజేషన్ అనేది ఒక స్టిగ్మాని యాక్టివేట్ చేస్తాడనమాట. వాళ్ళమ్మ చెప్పాలనుకునే మాటలు దోగ్జా వినాలనుకోడు. ఏం చెప్తాడంటే, "నేను ఇంతవరకు నా మెమోరీస్‌ని పదే పదే చూసాను. కానీ నా మెమోరీస్ కౌంట్‌లెస్ టైమ్స్ చూసిన తర్వాత కూడా నాకు అర్థమైంది ఏంటంటే, అక్కడ అసలు దోగ్జాకి ఒక క్లూ కూడా ఉండదనమాట. అక్కడ ఏం జరిగిందో. కానీ దోగ్జాకి ఏం తెలుసంటే, అక్కడ వాళ్ళమ్మ ఏం చెప్పింటుంది, తను చావడానికి ఒక మంచి కారణం ఉంది. సో, ఇది సెల్ఫ్ డిఫెన్స్‌కే అని చెప్పేసి చెప్పింటుంది కదా! అది మాత్రమే తనకి గుర్తొస్తుంది. ఆ మెమొరీని ఎన్ని సార్లు అంటే ప్లాన్ చేసి చూద్దాం అనుకున్నా అసలు ఏం జరిగిందని. దోగ్జాకి అందులో ఏది తెలీదనమాట. జస్ట్ వాళ్ళ నాన్న పక్కన చనిపోయి ఉండేది గుర్తొస్తుంది. వాళ్ళమ్మ తనని ఓదార్చున్నట్టు గుర్తొస్తుందనమాట. దోగ్జాకి ఇంక అర్థం కాదు. అసలు అందులో ఏది నిజమో కూడా అర్థం కాదు. కానీ దోగ్జాకి అది మాత్రమే చూస్తాడు కాబట్టి తను అంతకు మించి ఇంకేం నమ్మలేడనమాట. సో, అప్పుడు దోగ్జా వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటాడనమాట. నిజం చెప్పాలంటే నాన్న చనిపోయింది నాకు చాలా మంచి విషయమే. ఎందుకంటే తను అలా చేసుండాల్సిందే. తనకి అలా జరిగిండాల్సిందే. ఎందుకంటే తను ఎప్పుడూ ఇంట్లో ఉండేవాళ్ళని అంటే వాళ్ళ అమ్మని గాని, దోగ్జాని గాని ఎప్పుడు అబ్యూజ్ చేసేవాడనమాట. డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఎక్కువ చేసేవాడు. అంతే కాకుండా గ్యాంబ్లర్ అడిక్ట్ అనమాట తనకి. అందుకే తను ఏం చెప్తాడంటే, నాన్న లేకపోతేనే మనం చాలా బాగుండేవాళ్ళం. ఒకవేళ నాన్న గాని చనిపోకపోయింటే ఇప్పుడు దోగ్జా జీవితం అనేది పోను పోను ఏజ్ పెరిగే కొద్దీ తను చాలా ఇబ్బందులు పడాల్సిందొచ్చేది అని దోగ్జా చెప్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళమ్మ అడుగుతుంది. "సో, ఇప్పుడు మీ నాన్నని చంపితే నీకే మంచిది కదా! సో, ఇంతవరకు నాతో ఎందుకింత యాంగ్రీగా ఉన్నావు? నా మీద ఎందుకింత కోపం?" అని చెప్పేసి వాళ్ళమ్మ అడుగుతుంది. అప్పుడు దోగ్జా ఆలోచిస్తాడనమాట. నిజం చెప్పాలంటే మా అమ్మని నేను ఇది చాలా సార్లు అడగాలనుకున్నాను. అసలు మన ఇద్దరం కలిసి ఎందుకు పారిపోకూడదు? అసలు మన ఇద్దరం ఎందుకు కలిసి ఉండకూడదు? నన్నెందుకు వదిలేసి ఎళ్ళిపోయావు? అసలు నన్ను నువ్వు ఎలా అంటే తను రిలీజ్ అయిన తర్వాత కూడా జైల్‌లో ఒక్కసారి కూడా నన్ను చూడడానికి ఎందుకు రాలేదు? అని చెప్పేసి దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ క్వెషన్స్‌కి అసలు దోగ్జా దగ్గర ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆన్సర్ అనేది లేదనమాట. అప్పుడే మళ్ళీ దోగ్జా వాళ్ళమ్మ అంటుంది. "నాకు తెలిసి ఇప్పటికే ఈ స్టోరీ నీకెప్పుడో చెప్పిండాల్సింది. చాలా లేట్ అయిపోయినట్టుంది" అంటుందనమాట. అప్పుడే దోగ్జా అనుకుంటాడు. అవును నేనెప్పుడో అనుకున్నా నువ్వు ఇలానే అంటావని అని చెప్పేసి మనసులో అనుకుంటాడనమాట. ఎందుకంటే దోగ్జాకి ఇన్ని క్వెషన్స్ తన మనసులో ఉన్నా ఎప్పుడే గాని ఒక్కసారి కూడా దోగ్జా బయటకి అడగడనమాట. ఎందుకంటే దోగ్జాకే ఆన్సర్స్ తెలిసిపోయుంటాయనమాట. ఇప్పుడే ఫోర్త్ వాల్ అనేది మళ్ళీ సబ్సైడ్ అయిపోయి ఉంటుంది. ఇంకా లాస్ట్‌కి దోగ్జా ఏం నిర్ణయించుకుంటాడంటే అసలు దోగ్జాకి వాటి ఆన్సర్స్ ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరమే లేదు అన్నట్టు ఇంక దోగ్జా ఫీల్ అవుతాడనమాట. ఒకవైపు కాన్స్టిట్యూషన్స్ వచ్చేసి ఇంకా దోగ్జా వాళ్ళ అమ్మకి కొన్ని కాయిన్స్ అనేది స్పాన్సర్ చేస్తూ ఉంటాయన్నమాట. ఒక 5000 కాయిన్స్ అందుకు. అంటే ఈ ఫ్యామిలీ సర్కమ్‌స్టాన్సెస్ చూసి వాళ్ళు స్పాన్సర్ చేస్తూ ఉంటారు. అప్పుడే దోగ్జా వాళ్ళ అమ్మ ఏం చెప్తుందంటే, "అసలు ఈ ఒరిజినల్ నావెల్ ఉంటుంది గదా! దాన్ని ఎందుకు నువ్వు చేంజ్ చేయాలనుకుంటున్నావు? అసలు దాన్ని అలా వదిలేస్తే అది డైరెక్ట్ మనకు తెలిసిన విధంగా పోతుంది గదా!" అని దోగ్జా వాళ్ళ అమ్మ అడుగుతుందనమాట. అసలు ఆ క్యారెక్టర్స్ ఎవరైతే చనిపోవాలో వాళ్ళని చనిపోనిచ్చింటే, మనం ఈ నావెల్‌ని కొంచెం ఇప్పుడు ఉన్న దానికంటే డిఫికల్టీ లెవెల్ తగ్గిండు గదా! అని చెప్పేసి వాళ్ళ అమ్మ మాట్లాడుతూ ఉంటుందనమాట.
ఇంకా ప్రిజనర్ ఆఫ్ గోల్డెన్ హెడ్ బ్యాండ్, డెమన్ లైక్ జడ్జ్ ఆఫ్ ఫైర్ వీళ్ళు వచ్చేసి ఆ జరిగే సీన్ అంతా చూస్తూ ఉంటారు అనమాట ఆసక్తిగా. అప్పుడే దోగ్జ చెప్తాడు, దీన్ని నేను ఖచ్చితంగా మార్చే తీరాలి. ఎందుకంటే మీకు కూడా తెలుసు కదా, థర్డ్ టర్న్ లో యూజింగ్ హ్యూక్ వచ్చేసి ఖచ్చితంగా ఎండింగ్ వరకు వెళ్ళలేడు కదమ్మా అని చెప్పేసి దోగ్జ అంటాడు అనమాట. ఏంటి ఎండింగా? అసలు నువ్వు ఇంత స్ట్రగుల్ అయ్యేది కేవలము నువ్వు అనుకున్న ఒక ఎండింగ్ కోసమా అని చెప్పేసి దోగ్జ వాళ్ళమ్మ అంటుందన్నమాట. ఇంకా చెప్పాలంటే కాన్వర్సేషన్స్ అన్నిటికీ ఇవన్నీ ఫిల్టర్స్ లాగా కనిపిస్తాయి. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే కదా, ఇక్కడ ఎండింగ్ ఇవన్నీ ఈ నోవెల్ గురించి అంతా మాట్లాడేటప్పుడు ఫిల్టర్స్ పడతాయి. ఇంకా దోగ్జ వచ్చేసి చెప్తాడనమాట, ఈ నావెల్ ఎండింగ్ అనేది దోగ్జాకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తాడనమాట. ఎందుకంటే ఈ వరల్డ్ అనేది దోగ్జాని వాళ్ళ అమ్మ లేనప్పుడు కాపాడిందని చెప్పేసి దోగ్జా చెప్తే వాళ్ళమ్మ చెప్తుంది దోగ్జాకి, దోగ్జా అర్థం కావడం లేదా, ఇదంతా ఇప్పుడు ఒక నోవెల్ కాదు, ఇప్పుడు మనం ఉన్నదంతా ఒక నిజమైన జీవితం. సో ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఒక హ్యాపీ ఎండింగ్ ఉంటుందని మాత్రం నువ్వు ఆలోచించకు. ఎందుకంటే ఇది ఒక రియాలిటీ. ఒక నోవెల్ లాగా కథ లాస్ట్ గా రాగానే అంత హ్యాపీ ఎండింగ్ లాగా ఉండదు. ఈ నోవెల్ అనేది అలా ఉండదని చెప్పేసి వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది అనమాట. దోగ్జా కావాలనుకున్న ఎండింగ్ రాదని చెప్పేసి వాళ్ళమ్మ మీనింగ్ అనమాట. అప్పుడే దోగ్జా ఏమంటాడంటే, అది నాకు వదిలేయండి, దాని గురించి నేను తెలుసుకుంటాను, అసలు ఈ ఎండ్ ఏముంటుంది, అసలు మీరు అనుకుంటున్నట్టు నాకేం హ్యాపీ ఎండింగ్ ఏమీ అవసరం లేదు, అసలు ఎలాంటి ఎండింగ్ కావాలనేది దాన్ని నేను చూసుకుంటాను అని చెప్తే వాళ్ళమ్మ ఏమో చెప్తుందనమాట, ఈ వరల్డ్ చాలా క్రేజీ, నువ్వు చేసేదంతా ఆపేసేయి. ఎందుకంటే ఈ వరల్డ్ ఎక్కడికి వెళ్తుందో మనకు కూడా తెలీదు, మనం అనుకున్నట్లు ఇక్కడ ఏం జరగడం లేదు. సో నువ్వు ఇలానే చేస్తూ ఉన్నావు అనుకో, ఫ్యూచర్లో చాలా స్ట్రగుల్ అవుతావు అని చెప్పేసి వాళ్ళమ్మ చెప్తూ ఉంటుందన్నమాట. కానీ దోగ్జా వినడనమాట. అసలు నీకేం కావాలో చెప్పు, అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి దోగ్జా అడిగితే వాళ్ళమ్మ ఏం చెప్తుందంటే, ఇక్కడే ఉండిపో అని చెప్తుంది. అప్పుడు దోగ్జా ఆశ్చర్యపోతాడనమాట. వాళ్ళమ్మ చెప్తుందనమాట, నేను అసలు నాకున్న ఒకగానొక కొడుకుని నేను మళ్ళీ కానీ కోల్పోలేను అని చెప్తుందనమాట. అంటే ఒకసారి తను జైలుకి వెళ్ళినప్పుడు వాళ్ళమ్మ కోల్పోయి ఉంటుంది కదా, అలా నేను మళ్ళీ జరగనివ్వను అని చెప్పేసి చెప్తుంది. సో నెక్స్ట్ సినారియో వస్తుంది కదా, దాని గురించి నేను ఏదో ఒకటి చేస్తానులే, అంతవరకు నువ్వు ఏదైనా సరే ఇక్కడే ఉండు అని చెప్తూ ఉంటే దోగ్జా చెప్తాడనమాట. తను వచ్చేసి బ్లూ కలర్ ఔరాన్ అయితే స్ప్రెడ్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా చెప్తాడు, అమ్మా హానెస్ట్గా చెప్పు, అసలు ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు, అసలు ఈ డ్రామానంతా ఆపేసే అన్నట్టు ఇంకా దోగ్జా అడుగుతూ ఉంటాడు అనమాట. అసలు నీ రియల్ పర్పస్ ఏంటి, అసలు ఇంతకీ ఏ మీనింగ్ లేకుండా నువ్వు ఇదంతా ఎందుకు చేస్తావు చెప్పు అని చెప్పేసి దోగ్జా అడిగితే వాళ్ళమ్మ ఫేస్ కొంచెం సాడ్గా పెడుతుంది అనమాట. దాన్ని చూసి దోగ్జా అనుకుంటాడు, ఏంటి సాడ్గా పెడుతుంది తన ఫేస్, అసలు నీకు ఏ అర్హతతో అంత సాడ్గా పెడుతున్నావు, అసలు నీకు ఏ రైట్ ఉందని పెడుతున్నావు అన్నట్టు దోగ్జా అనుకుంటాడు. అప్పుడే వాళ్ళమ్మ ఏం చెప్తుందంటే, నిజం చెప్పాలంటే ఇలా చేయడం నాకు ఇష్టం లేదు, కానీ చూస్తుంటే ఇప్పుడు తప్పేలా లేదని చెప్పేసి వాళ్ళమ్మ లేస్తుంది అనమాట. వాళ్ళమ్మ దగ్గర కూడా కొంచెం ఔరా అనేది స్ప్రెడ్ అవుతుంది. వాళ్ళమ్మ ఏం చెప్తుందంటే, నువ్వు ఎవరిలాగా లేవు, నాలాగా లేవు, మీ నాన్నలాగా లేవు అన్నట్టు ఇంకా కొంచెం సంథింగ్ అంటుందన్నమాట. అప్పుడే కాన్వర్సేషన్స్ అన్ని అసలు ఇక్కడ జరిగే ఫ్యామిలీ ఫైట్ చూసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాయా. అప్పుడే వచ్చేసి బయట సౌండ్ వస్తుంది వీళ్ళకి, అంటే రూమ్ లో నుంచి సౌండ్ వస్తుంది కదా, బయట ఉన్న వాళ్ళు లోపలికి వస్తారనమాట. హన్సోయింగ్ ఇంకొక ఆవిడ, హన్సోయింగ్ కిమ్ దోగ్జా అని చెప్పేసి వస్తుంది. చూడగానే ఆశ్చర్యపోతారు వాళ్ళు, లోపల ఏం జరుగుతుందా అని చెప్పేసి. అప్పుడే వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత ఇంకొక ఆవిడ వచ్చేసి వాళ్ళ అమ్మ సైడ్కి వెళ్ళిపోతుంది. హన్సోయింగ్ దోగ్జా సైడ్కి వచ్చేస్తుంది అనమాట. దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు, జోన్ వోచీస్ షామనిక్ టెక్నిక్స్ ఉంటాయి కదా, అవి చాలా ట్రిక్కీగా ఉంటాయి అనమాట డీల్ చేయడానికి కూడా. సో అంత తొందరగా దాన్ని డిఫెండ్ చేయడం కష్టమే, కానీ దోగ్జాకి తనని ఎలా డిఫెండ్ చేయాలో తెలిసినంత మాత్రం దోగ్జా చేసేయగలడు అనమాట. కానీ రియల్ ప్రాబ్లం వచ్చేసి దోగ్జా వాళ్ళ అమ్మ అనమాట. ఇప్పుడు ఆవిడ్ని ఓడించిన దోగ్జా వాళ్ళమ్మ, అసలు తన స్పాన్సర్ ఎవరో కూడా దోగ్జాకి తెలియదు. తన స్పాన్సర్ తెలిస్తే గానీ దోగ్జా ఏం చేయలేడని చెప్పేసి దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, తన ఎబిలిటీస్ ని ముందుగానే చూపించే ముందే నేను ఈ బ్యాటిల్ అనేది డిసైడ్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. బుక్ మార్క్ ని యాక్టివేట్ చేస్తాడనమాట. దాంట్లో వచ్చేసి 4th బుక్ మార్క్ లైకాన్ ఇస్పరాంగ్ ని సెలెక్ట్ చేసుకుంటాడు. దాని తర్వాత వే ఆఫ్ ది విండ్ ని కూడా యాక్టివేట్ చేస్తాడనమాట. దాని తర్వాత ఏం జరుగుతుందంటే, ఆ ఇల్యూషన్ ఇల్లు ఉంటుంది కదా, అది మొత్తం నాశనం అయిపోతుంది అనమాట. ఇంకా దోగ్జా చెప్తాడు, నేను ఇప్పుడు ఇదంతా నాశనం చేసేద్దాం అనుకుంటున్నాను, ఇదంతా ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను, సో రెడీగా ఉండని చెప్తే హన్సోయింగ్ రెడీగా ఉంటుందా. ఆవిడ దోగ్జా చేసి తన 5th బుక్ మార్క్ ని యూజ్ చేద్దాం అనుకుంటాడు, కైర్గియోస్ రోడ్ డ్రైమ్ ని. కానీ అంతలోపల దోగ్జాని చుట్టూ ముట్టేస్తారనమాట ఆ సూక్యోంగ్ మనుషులు. సూక్యోంగ్ అంటే దోగ్జా వాళ్ళమ్మ. తన మనుషులంతా ఇంకా చుట్టూ ముట్టేస్తే దోగ్జా ఆలోచిస్తుంటాడు ఏం జరుగుతుందని. అప్పుడే హన్సోయింగ్ అంటుందన్నమాట, అసలు ఎవరు వీళ్ళంతా, వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి. అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట, మీరు కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టున్నారు, ప్లీజ్ మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. అంతేకాకుండా సూక్యోంగ్ పక్కన ఉంటుంది కదా, ఆవిడ కూడా చెప్తూ ఉంటుంది అనమాట, కిమ్ దోగ్జా స్టాప్, అసలు ఏం చేస్తున్నావు, సూక్యోంగ్ అసలు ఏం చేయాలనుకుంటుంది అంటే చెప్తే అప్పుడు సూక్యోంగ్ ఆపుతుంది అనమాట. ఇంకా లాస్ట్ కి సూక్యోంగ్ స్పాన్సర్ అయితే రివీల్ చేస్తుంది అనమాట, తన మాడిఫైర్ ని రివీల్ చేస్తుంది. ఆ స్పాన్సర్ వచ్చేసి అది ఎవరంటే ద ఫౌండర్స్ మదర్ అనమాట. సో దోగ్జా దాన్ని చూస్తానే ఆశ్చర్యపోతాడు అనమాట, ఏంటి తన మాడిఫైర్ ద ఫౌండర్స్ మదర్, అసలు ఏంటిది అని చెప్పేసి దోగ్జా చూస్తూ ఉంటాడు అనమాట.
ఇంకా అప్పుడే కాన్స్టలేషన్ ఫౌండర్స్ మదర్ ఉంటుంది కదా, తను ఏం చెప్తుందంటే ఈ కొరియన్ పెనిన్సులా సినారియోలో వచ్చేసి కొంచెం ఈ పవర్ ని యూజ్ చేయడం కొంచెం థ్రెట్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. అంతేకాకుండా ఇంకా ఏం అడ్వైజ్ ఇస్తుందంటే, నువ్వు రెసిస్ట్ చేయనంత వరకు నేను నీ లైఫ్ ని తీసుకోనని చెప్పేసి చెప్తే, ఇంకా అప్పుడే మనం చూస్తూ ఉంటాం దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు, నేను ఇప్పుడు మినియేచరైజేషన్ యూజ్ చేయొచ్చా, లేదంటే అది యూజ్ చేసి దాని తర్వాత ఎలక్ట్రిఫికేషన్ యూజ్ చేస్తా తొందరగా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అందులోపల దోగ్జాన్ వచ్చేసి సీల్ చేసేస్తారనమాట. అది బయట నుంచి చూడడానికి ఒక మిర్రర్ లాగా ఉంటుంది, లోపల డెన్ లాగా ఉంటుంది అనమాట. దోగ్జాన్ అయితే మొత్తానికి ఆ ఎనర్జీ ఆఫ్ ది ఓల్డ్ ల్యాండ్ అనే దాంట్లో సీల్ చేసేసి ఉంటారనమాట. ఇంకా దోగ్జా అక్కడ స్కిల్ యూసేజ్ ని చేయలేడు అనమాట. దాని తర్వాత ఇంకా దోగ్జా వచ్చేసి అసలు ఏం జరుగుతుంది, అయినా తను ఇలాంటి ఒకటి యూజ్ చేయగలుగుతుందని ఎవరు మాత్రం ఊహించారేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట. అదేంటంటే ఈ స్టిగ్మా ఉంటుంది కదా, ఈ సీల్ అనేది ఒక ఫ్యాబుల్ ని యూజ్ చేయగలరు అనమాట. అదేంటంటే అది కొరియన్ పెనిన్సులాలో మాత్రమే యూజ్ చేయగలరని దోగ్జా అంటుంటాడు. అంతేకాకుండా ఈ స్టిగ్మా యొక్క మాస్టర్ వచ్చేసి ఒక హై ర్యాంకింగ్ కాన్స్టలేషన్ అనమాట. అది కూడా హంగిక్లో అనమాట. తను వచ్చేసి ఒక నెబుల్లా, కొరియన్ పెనిన్సులాలో ఉన్న ఒక నెబుల్లాకి సంబంధించింది అనమాట. అంతేకాకుండా ఈ వన్ ఆఫ్ ది ప్రోటాగనిస్ట్ ఉంటారు కదా ఈ ఫ్యాబుల్ లో, తను వచ్చేసి ఈ కొరియన్ పెనిన్సులాలో చాలా ఫేమస్ అనమాట. అది ఎవరంటే మదర్ ఆఫ్ డాంగ్యోన్ వాంగ్యోమ్ అనమాట. అప్పుడు దోగ్జా వాళ్ళమ్మ అంటుందన్నమాట, నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నానని అని చెప్తుంది. అప్పుడే దోగ్జా వాళ్ళమ్మ వెనకలు వచ్చేసి ఒకటి ఉంటుందన్నమాట, దాన్నే ఉంగ్యో అంటారంట. సో దాని తర్వాత దోగ్జా వాళ్ళమ్మ ఏం చెప్తుందంటే, నేను నిన్ను ఒక టైం వచ్చిన తర్వాత కరెక్ట్ టైంలో రిలీజ్ చేస్తాను, సో అంతవరకు నువ్వు ఇక్కడే ఉండని చెప్పేసి అది అనమాట. దోగ్జా ఇంకా హన్సోయింగ్ వచ్చేసి లోపల వెతుకుతూ ఉంటారు ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. హన్సోయింగ్ ఏమో ఏంటి అసలు ఇప్పుడు ఏం చేయాలి, అసలు ఇక్కడ నుంచి మనం బయటకు ఎలా వెళ్తామని చెప్పేసి ఇంకా అక్కడ మిర్రర్ ని కొడుతూ ఉంటుంది అనమాట. అప్పుడు దోగ్జా అనుకుంటూ ఉంటారు, అసలు తన స్పాన్సర్ ని పక్కన పెడితే అసలు తనకి ఆ 8 బీడెడ్ బెల్ ఎలా వచ్చింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అంటే వాళ్ళమ్మ చేతిలో పట్టుకుని ఉంటుంది కదా, దాన్ని వచ్చేసి 8 బీడెడ్ బెల్ అంటారు అనమాట. సో అది తన చేతికి ఎలా వచ్చింది, అది వచ్చేసి వన్ ఆఫ్ ది 3 హెవెన్ సీల్స్ అనమాట, హెవెన్లీ సీల్స్. దానిని ఎవరు పడితే వాళ్ళు తీసుకోలేరు. అది వచ్చేసి డాంగియన్ మైథాలజీకి సంబంధించింది అనమాట. సో అది చాలా గ్రేటెస్ట్ రెలిక్ అనమాట. అది ఎంటైర్ కొరియన్ పెనిన్సులా ఉంటుంది కదా, అందులో దాన్ని బారో చేయగల పవర్ చాలా తక్కువ మందికి ఉంటుందంట. అది ఏం చేస్తుందంటే అక్కడ ఉంటుంది కదా అపోనెంట్స్, వాళ్ళ ఎబిలిటీస్ అనేటివి సీల్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. సో అక్కడ ఉన్న వాళ్ళు ఆ సీల్ లోపల అసలు ఏ ఎబిలిటీ గానీ యూజ్ చేయలేరు అనమాట. అసలు అది తనకి అంత ఈజీగా దొరికే అవకాశమే లేదని చెప్పేసి దోగ్జా అనుకుంటూ ఉంటాడు. సో అది అంత నార్మల్ గా వచ్చిందంటే దానికి ఏదో కారణం ఉండాలని చెప్పేసి దోగ్జా ఆలోచిస్తుంటారు. అప్పుడే దోగ్జా ఏమంటాడంటే, ఇంకా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడానికి ఒకే దారి ఉంది అంటే హన్సోయింగ్ అడుగుతుంది అసలు ఏంటది అని. అప్పుడే దోగ్జా చెప్తాడనమాట, ఇక ఖచ్చితంగా దీన్ని ఈ 8 గేట్ ఫార్మేషన్ ని ఫోర్స్ ద్వారా బ్రేక్ చేయగలిగేది ఒకే ఒకరు అని చెప్పేసి దోగ్జా అనుకుంటాడు అనమాట. అప్పుడే దోగ్జా వచ్చేసి అక్కడ ఒకటి బయటకు తీస్తాడు, అది ఏంటంటే గన్ప్యోంగి అనమాట. సో దాన్ని బయటకు తీసిన తర్వాత దోగ్జా అనుకుంటూ ఉంటాడు, నేను దీన్ని చాలా ఇంపార్టెంట్ టైం కోసం పక్కన తీసించాను, కానీ ఏం చేద్దాం ఇప్పుడు నేను దీన్ని ఏం చేయలేను కదా, ఇప్పుడు దీని హెల్ప్ తీసుకోక తప్పదని చెప్పేసి దోగ్జా అనుకుంటాడు. ఇంకా ద స్పెషల్ ఆప్షన్ గన్ప్యోంగ్యో ద ఎకో ఆఫ్ ది స్టార్స్ అనేది యాక్టివేట్ చేస్తాడనమాట. దాని తర్వాత వచ్చేసి దోగ్జా ఒక హిస్టారికల్ గ్రేడ్ కాన్స్టిట్యూషన్ హెల్ప్ అయితే తీసుకోవచ్చు దాని ద్వారా. దోగ్జా వచ్చేసి నేను ఒక కాన్స్టిట్యూషన్ పిలిచాలనుకుంటున్నానని చెప్పేసి దోగ్జా అంటాడా. అప్పుడే వచ్చేసి ఆ హిస్టారికల్ కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, అది వినిన తర్వాత అక్కడికి వస్తాయి. అప్పుడు హిస్టారికల్ కాన్స్టిట్యూషన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమడుగుతారంటే, దోగ్జాన్ వచ్చేసి దోగ్జా ఒక 5 పాయింట్స్ అనేది ఇవ్వాలనుకుంటారు, అంటే 5 స్టార్ పాయింట్స్ ఇస్తే గానీ రామని చెప్తారు. దోగ్జా అనుకుంటాడు, ఏంటి 5 స్టార్ పాయింట్సా, అసలు నా దగ్గర ఉన్నవే అవి అనుకుంటాడు. ఇంకా లాస్ట్ కి దోగ్జా ఏం చేయలేడు కదా, సరే నేను యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్తే అప్పుడే ఇంకా వచ్చేసి దోగ్జాకి వచ్చేసి ఓమెన్ ఆఫ్ ది ప్లాసిబిలిటీ స్టార్మ్ అనేది పడుతుంది అనమాట. దాని తర్వాత దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు, ఏంటి నేను జస్ట్ ఒక హిస్టారికల్ గ్రేడ్ ని హెల్ప్ తీసుకుంటేనే ఇంత ఆ పవర్ కోసమే ఇంత పాసిబిలిటీ పడుతుందంటే ఇంకా ఫ్యాబుల్ గ్రేడ్ తీసుకుంటే ఏమైపోతానో అన్నట్టు దోగ్జా ఆలోచిస్తుంటాడు అనమాట. ఇంకా ప్రస్తుతానికైతే యువర్ స్టేటస్ ఈస్ కరెంట్లీ సీల్డ్ అని వస్తుంది, మెయిన్ స్కిల్స్ అనేవి కరెంట్లీ సీల్డ్ అని వస్తుంది. ఇంకా రిమైనింగ్ 100 days అంట దోగ్జాక్ అక్కడ. ఇంకా ఇక్కడ స్టార్ స్ట్రీమ్ లో చూస్తూ ఉంటాం, స్టార్ స్ట్రీమ్ అనేది ఒక బిల్డింగ్ లాగా చూపిస్తారు అనమాట. లోపల దొకైబిస్ కి క్లాస్ జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే వీళ్ళు కాన్స్టిట్యూషన్స్ ని ఎలాగా, అంటే కాన్స్టిట్యూషన్స్ తో ఎలా నడుచుకోవాలి, వాళ్ళకి తగ్గట్టు మనం సినారియోస్ ని ఎలా మార్చాలి, మెయిన్ సినారియోస్ లోకి మనం ఇంటర్ఫియర్ అవ్వలేం, కానీ మనము ఒక సైడ్ సినారియోస్ అంటే హిడెన్ సినారియోస్ ఇచ్చి అక్కడ ఉండే వాళ్ళ క్యారెక్టర్స్ ని కొంచెం బాగా డెవలప్ చేయొచ్చు. ఎవరైతే బ్యాడ్ గా ఉంటారో వాళ్ళు బ్యాడ్ గానే ఉండేయాలి, ఎవరైతే గుడ్ గా ఉంటారో వాళ్ళని అలానే ఉండేయాలి. అసలు కాన్స్టిట్యూషన్ కి నచ్చేటట్టు ఆ సినారియోస్ ని చేంజ్ చేయాలి అని చెప్పేసి మాట్లాడుతూ అక్కడ క్లాస్ చెప్తూ ఉంటారనమాట. ఇంకప్పుడే అదంతా బిహ్యూంగ్ చూస్తూ ఉంటారా. ఇంకా బిహ్యూంగ్ దగ్గరకు వచ్చేసి, ఏంటి ఇదంతా చూస్తుంటే నీకు ఓల్డ్ డేస్ గుర్తొస్తున్నాయా అని చెప్పేసి వేరే అతను అంటాడు. మనం అతన్ని చూస్తామన్నమాట.
తను వచ్చేసి కొంచెం బీహ్యూన్ కంటే హై ర్యాంక్ అని చూస్తేనే అర్థమైపోతుంది. ఆ వ్యక్తి అంటూ ఉంటాడు, చూస్తుంటే ఇదంటే చాలా కాంట్రడిక్షన్ లాగా ఉంది కదా, నిజం చెప్పాలంటే ఎప్పుడు చూసినా మనం దొకైబీస్ కాన్స్టిట్యూషన్స్ సైకోపాత్స్ అని వాళ్ళని ఏంటేంటో అంటూ ఉంటాం, కానీ చూస్తేనేమో ఇప్పుడు వాళ్ళని అంతా బాగా వాళ్ళని ప్లీజ్ చేయడానికి అక్కడ క్లాసెస్ అన్ని తీసుకుంటూ ఉంటారు అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటాడు అనమాట. అప్పుడు ఇంకా బిహ్యూంగ్ అంటూ ఉంటాడనమాట, ఒక అడ్వాన్స్డ్ దొకైబీ అయిన మీరు ఇలా చెప్పడం సరికాదేమో అని చెప్పేసి అంటాడనమాట. దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే తన అడ్వాన్స్డ్ దొకైబీ అనే అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న గైడ్ లైన్స్ ఉంటాయి కదా, అవన్నీ అడ్వాన్స్డ్ దొకైబీ అనమాట ప్రిపేర్ చేసేది. సో అలాంటి మీరు ఇలా అనడం కరెక్ట్ కాదన్నట్టు ఇంకా బిహ్యూంగ్ అని అంటాడు అనమాట. అడ్వాన్స్డ్ దొకైబీ ఏం చెప్తాడంటే దాంట్లో మనం చేయాల్సింది ఏం లేదు, ఏం చేస్తామో ఈ సినారియోస్ అన్ని ఇలా జరుగుతూనే మంచిది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట. తన పేరు వచ్చేసి బరం అంట. ఇంకా బిహ్యూంగ్ అంటూ ఉంటాడు, కానీ కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి ఉంటాయి కదా అంటే ఇంకా వాళ్ళ మాస్టర్ చెప్తూ ఉంటాడు అనమాట. అవును, ఖచ్చితంగా ఉంటాయి, కానీ ఆ ఎక్సెప్షన్స్ ఎప్పుడు సాధ్యం అంటే ఆ ఆర్డినరీ సినారియోస్ ఉంటాయి కదా, అవనేవి మామూలుగా కాకోకుండా కొంచెం రివైల్డ్ గా పర్సిస్ట్ గా ఉన్నప్పుడే సాధ్యం అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా మనం దాని తర్వాత హన్సోయింగ్ ని చూస్తూ ఉంటాం అనమాట. సినారియో చేంజ్ చేస్తే హన్సోయింగ్ వచ్చేసి అక్కడ నిల్చొని చూస్తూ ఉంటుంది అనమాట. ఏంటి 100 days సీలా, అసలు ఏంటి ఇప్పటికన్నా అయిందా లేదా అని చెప్పేసి హన్సోయింగ్ అడిగితే అప్పుడు దోగ్జా వచ్చేసి చూస్తూ ఉంటాం, తను అటు సైడ్ తిరిగి ఉంటాడు. తనకి ఇంకా కొంచెం ఆ పెయిన్ అనేది ఉంటుందన్నమాట. ఈ 100 days అనేది గార్లిక్ ఇంకా ముగ్వాట్ అనేది అవి మాత్రమే తిని బతకాలంట, అక్కడ ఎండ్యూర్ చేయాలంట. సో దోగ్జా చెప్తూ ఉంటాడు, అంటే దోగ్జా పవర్స్ ని తీసుకుని ఉంటాడు కదా, బాగా చేసింటాడు కదా, అవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయంట. సో తనని ఆ పవర్స్ ని కంట్రోల్ చేయడం దోగ్జాకి ఇంకా కష్టంగా ఉందట. సో కొద్దిసేపు వెయిట్ చేయమని చెప్తారు దోగ్జా వచ్చేసి. అప్పుడు ఇంకా దోగ్జా వచ్చేసి ఇదంతా నీ వల్లనే అని చెప్పేసి హన్సోయింగ్ అంటూ ఉంటాడు. ఒకవేళ నువ్వు నన్ను షీల్డ్ లాగా యూజ్ చేయకపోయింటే మనం ఈ సిచ్యువేషన్ లో ఉండే వాళ్ళమా అని చెప్పేసి అంటాడు అనమాట. అప్పుడే హన్సోయింగ్ అంటుంది, ఎన్నిసార్లు చెప్పాను, అది నేను కావాలని చేయలేదు అని చెప్పేసి హన్సోయింగ్ అంటుంది అనమాట. అంటే ఏం జరిగి ఉంటుందంటే చోయంగ్ అని ఉంటుంది కదా, అంటే అదే సూక్యూంగ్ పక్కన ఉంటుంది కదా ఆవిడ ఏం చెప్పింటుందంటే నేను కావాలని చంపలేదు, నేను నీ పక్కన ఉన్న ఆవిడ్ని ఇట్లా అటాక్ చేయడానికి చూశాను, ఆవిడేమో నిన్ను షీల్డ్ లాగా వాడింది, అందుకే నువ్వు చనిపోయావు అని చెప్తే ఇంకా దోగ్జా దాన్ని అంటూ ఉంటాడు, అసలు నువ్వు నన్ను షీల్డ్ లాగా ఎలా యూజ్ చేయగలిగావు, అసలు ఏంటి ఎందుకు అలా చేసావు అన్నట్టు అంటూ ఉంటే ఇంకా హన్సోయింగ్ కోపం వస్తుంది అనమాట. ఎన్నిసార్లు చెప్పాను, నేను కావాలని చేయలేదని చెప్పాను కదా, అయినా నేను కొంతసేపు అలా షీల్డ్ లాగా యూజ్ చేస్తే ఏమైంది ఏంటి ఇది, అసలు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు, నన్ను ఏం చేయమంటావు చెప్పు అన్నట్టు ఇంకా హన్సోయింగ్ అంటూ ఉంటే దోగ్జా అసలు ఏంటి నన్ను ఆ మీద కోప్పడుతుంది, అసలు తన ఆడాల్సి ఇవ్వండి అన్నట్టు అనుకుంటాడు అనమాట. అప్పుడే అభి అసలు బ్లాక్ ఫ్లేమ్ డ్రాగన్ వచ్చేసి మధ్యలో చెప్తూ ఉంటాడు, ఇదంతా తప్పంతా తనదేం లేదు, హన్సోయింగ్ తప్పే లేదు, అంతా నా తప్పే అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ ఇంకా 2 parts వస్తాయి ఇదే వీడియోలో, కొంచెం లాంగ్ గా ఉన్నాయి కదా, అందులో ఇంకా ఈ 20 days లో వీడియో ఎందుకు పోస్ట్ చేయలేదంటే మా ఇంట్లో కొంచెం వైఫై ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే వర్షాలు ఎక్కువ పడడం వల్ల ఇక్కడ వైర్లు తెగిపోయి అందుకు వైఫై ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకే చేయలేదు. ఇక్కడ సరిగ్గా టవర్ కూడా రావడం లేదు, వర్షాలు ఎక్కువ పడడం వల్ల సౌండ్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి కదా, అందుకే వీడియో అయితే క్రియేట్ చేయలేకపోయాను. అందులో ఇప్పుడు టైం దొరికింది కాబట్టి ఇప్పుడు చేశాను, అంటే రెగ్యులర్ గా కూడా అప్లోడ్ చేస్తానని నేను చెప్పలేను, కానీ మరి ఇంత 20 days గ్యాప్ అయితే నెక్స్ట్ టైం రాకుండా చూసుకుంటాను. సో గాయ్స్ బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.